ఓం శ్రీ సాయినాథాయ నమ. హమీర్ శేఖర్ కోపాంగావ్ తాలూకులో కోలారే గ్రామ నివాసి హమీర్ శేఖర్. అతడు కసాయి కులమునకు చెందినవాడు. అతడు బాంద్లో కమిషన్ వ్యాపారిగా పనిచేసిన అక్కడ అతనికి మంచి పలుకబడి కలదు. అతడు కీళ్ళవాతలతో బాధపడుచుండెను. భగవంతుని జ్ఞాపికి తెచ్చుకొని వ్యాపారం విడిచిపెట్టి షిరిడీ చేరి బాధ నుండి తప్పించుకోమని బాబాను వేడెను. చావడిలో కూర్చోమని బాబా అతని ఆజ్ఞాపించెను. అటువంటి రోగి ఆ స్థలము సరి అయినది కాదు. అది ఎల్లప్పుడూ తేమగా నుండును. గ్రామంలో నీకు ఇంకేదైనా స్థలం బాగుండేది, కానీ బాబా పలకలే తగిన ఔషధములు, నిర్ణయములు, సూత్రములు. మసీదుకు వచ్చినప్పుడు బాబా అతనికి ఆజ్ఞ ఇవ్వలేదు. చావడిలోనే కూర్చోమని ఆజ్ఞాపించిన. అది వానికి మిల్కీ లాభాకరి అయ్యేను. ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావడి వైపు పోవచ్చు. అదియును కాక దినము విడిచిన దినము ఉత్సవంలో బాబా పోయి బాబా హాజర నిద్రించుచుండెను. అందుచే అమీర్ బాబా యొక్క సాంగత్యము సులభముగా పొందుచుండెను. పూర్తిగా 9 మాసములు అమీర్ శేఖర్ అక్కడ కొంతకాలము తర్వాత అతనికి ఆ స్థలంపై విసుగు కలిగెను. ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపంగా పారిపోయాను. అతడొక ధర్మశాలలో దిగిన. అక్కడొక ఫకీర్ సచ్చుటకు సిద్ధంగా ఉండెను. ఫకీర్ నీళ్లు కాలిననగా హమీర్ పోయి నీరునిచ్చి ఇచ్చెను. ఆ నీళ్లను త్రాగి ఫకీర్ చనిపోయాను. హమీర్ చిక్కలలో పడాను. అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదట సమాచారమును తెచ్చిన వాడగుటచే అతనక ఫకీర్ విషయం ఏమై తెలిసి ఉండునని పట్టుకునేదరు. ఆ చావునకు కూడా అతడు కారణభూతుడయి ఉండవచ్చునని అనుమానించెదరు. బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడిచి పెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపపడాను. షిరిడీ పోవ నిశ్చయించుకొని ఆ రాత్రి హజరసి నుండి షిరిడీకి పోయాను. మార్గ మధ్యమున బాబా నామ జపము చేయుచుండెను. సూర్యోదయమునకు ముందు షిరిడీ చేరి తరువాత నుండి తప్పించుకొనేను. బాబా జ్ఞానసారము చాలిలో నుండి రోగ విముక్తుడయ్యాను. ఒకనాడి మధ్యరాత్రి బాబా, ఓ అబ్దుల్, నా పరుపు వైపు ఏదో దృష్ట ప్రాణి వచ్చుచున్నది అని అరిచాను. లాంతర్ తీసుకుని అబ్దుల్ వచ్చి బాబా పరుపును చూశాను, కానీ ఏమీ కనిపించలేదు. జాగ్రత్తగా చూడము బాబా చెప్పుచు నేలపైన సకటా కొట్టుచుండెను. అమీర్ శేఖర్ బాబా లీలలను చూసి అచ్చటకు పాము వచ్చేనని బాబా అనుమానించి ఉండెనని అనుకునేను. బాబా సాంగత్యం వలన బాబా ఆడు మాటలు చేయు క్రియ భావములు అమీర్ గ్రహించుచుండెను. అమీర్ తన దిండకు సమీపంలోనే ఏదో కదలుచుండుట గమనించి అబ్దుల్ లాంతర్ తీసుకుని రమ్మనేను. లాంతర్లో నచ్చటొక పాము కనబడెను. అది తలను క్రిందికి పైకి ఆడించుచుండెను. వెంటనే దానిని చంపిరి. ఇట్లు బాబా సకలము హెచ్చరిక చేసి అమీర్ను కాపాడెను. తేలు బాబా ఆజ్ఞచే కాకాసాహెబ్ దీక్షిత్ నిత్యము శ్రీ సాయినాథ్ మహారాజ్ రచించిన భాగవతము భావార్త రామాయణములో పారాయణము చేయుచుండెను. ఒకనాడు పూర్ణ కాలక్షేపము జరుగుచుండగా హేమత్ పంత్ కూడా సోత్రుడయ్యేను. రామాయణములో ఆంజనేయుడు తన తల్లిని అజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువుచున్నప్పుడు వినువారందరూ మైమరిపించి ఉండిరి. అందులో హేమత్ పంత్ ఒకడు. ఇంతలో ఒక పెద్ద తేలు హేమత్ పంత్ భుజముపై పడివాని ఇత్తురమైన కూర్చొని ఉండేను. మొదట దానిని నేనెవ్వరూ గమనించలేదు. ఎవరు పురాణములు శ్రవణములు చేసేదరో వారిని భగవంతుడు రక్షించును. ఇంతలో హేమత్ పంత్ తన కుడి భుజము పైన ఉన్న తేలను చూపాను. అది చచ్చిన దాని వలె నిశ్శబ్దముగా కదలుచుండెను. అది కూడా పురాణము వినుచున్నట్లు కనిపించెను. భగవంతుని కరుణాకటాక్షము స్మరించిన పురాణ శ్రవణంలో నన్ను నిద్రలకు భంగము కలుగు చేయకుండా ఉత్తర్నీయుడు 2 చివర్లు పట్టుకొని దానిలో తెల్లుండున్నట్లు చేసి బయటకు వచ్చి ఆ తేలు తోటలో పారివేసాను. పాము ఇంకొకప్పుడు సాయంకాలం కాకాసాహెబ్ మేడ మీద కొందరు కూర్చొని ఉండిరి. సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చొనేను. దీపము తెచ్చిరి. మొదట అది వెలుతురకు తడపడేను. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చొనేను. తల మాత్రము క్రిందుకు మీదకు నాడుచుండెను. అనేక మంది బడి తెలలు కర్రలు తీసుకుని వేగముగా వచ్చిరి. అది ఇటో కాని స్థలములో నడుగుటచే దానిని చంపలేకుండిరి. మనుషులు శబ్దము విని ఆ సర్పము వచ్చి రంధ్రములోనికి గబగబా దూరేను. అందరూ ఆపద నుండి తప్పించుకొనిరి. బాబా సాహెబ్ అభిప్రాయం. ముక్తారాం హనుక భక్తుడు పాము తప్పించుకొని పోవుడచే మంచియే జరిగినదనేను. హేమత్ పంత్ అందులకు ఒప్పుకొనలేదు. అది సరి అయిన ఆలోచన కాదనేను. పాములను చంపుటే మంచిదనేను. ఇద్దరికి గొప్ప వాదన జరిగేను. ముక్తారాం సర్పము మొదలుగల కర్రను
జంతువులను చంప అనవసరము లేదనేను. హేమత్ పంత్ వానిని తప్పక చంపాలని రాత్రి సమీపించెను. చర్చ సమాప్తం కాకుండానే ఆ మరుసటి దినం ఆ ప్రశ్నకు బాబాను అడిగిరి. బాబా ఇట్లు జవాబిచ్చెను: భగవంతుడు సకల జీవి యందు నివసించుచున్నాడు. అవి సర్పములు గాని తేళ్లు గాని కానిండు. ఈ ప్రపంచము నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవంతుని అజ్ఞానుసారము శిరస వహించును. వారి అజ్ఞానమైన గాని ఎవరు ఎవరిని ఏమీ చేయలేదు. ప్రపంచమంతయు వానిపై ఆధారపడి ఉన్నది. ఎవరును స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను. అనవసరమైన కలహములందు చంపుట యందు పాల్గొనక ఓపికతో నుండవలెను. అందరినీ రక్షించువాడు దైవమే. 22వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ సద్గురు సాయి నాథార్పణమస్తు. శుభమో భవతు. ధన్యవాదములు.